కొన్ని ఊళ్ళలో ఆచారాలు సంప్రదాయాలు వినడానికి చాలా విచిత్రంగా ఉంటాయి. దశాబ్దాలు కాదు, శతాబ్దాలు దాటినా కూడా పూర్వీకులు పెట్టిన ఆచారాల్ని వారు కొనసాగిస్తూనే ఉంటారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని వాల్యానాయక్ తండాలో ఓ వింత ఆచారం ఉంది. తండాలో సుమారు 400 మంది జనాభా ఉండగా ఇందులో 80 మందికి పైగా కోడళ్లున్నారు. ఈ తండాకి పెళ్లి చేసుకుని కోడలిగా ఎవరైనా వస్తే ఇక ఆమె జీవితాంతం మాంసాహారం తినకూడదు. ఇలా నియమం పెట్టడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. 100 ఏళ్ల క్రితం ఆ తండాలో కలరా విజృంభించినప్పుడు ఈ తండాకు చెందిన గ్రామ పెద్ద పూజించి ఇకపై కలరా సోకకపోతే మాంసం ముట్టబోమని ఆ తండా కోడళ్లు అప్పుడు మొక్కుకున్నారట. ప్రతి 2 ఏళ్లకోసారి తండాలో దుర్గా భవానీ ఉత్సవాలు నిర్వహిస్తారు. వేడుకకు ముందు రోజు సీతమ్మకు పూజలు చేస్తారు. వెండితో అమ్మవారి విగ్రహాలను చేయించి వీటిని ప్రతి ఇంట్లో పెట్టెలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఒకవేళ ఎవరైనా గ్రామంలోని కోడళ్లు నాన్ వెజ్ తినాలంటే ఊరి బయటకు వెళ్లి వండుకుని తిని స్నానం చేసి ఇంటికి రావాలి.